ఇరాన్ మీద అమెరికా దాడి చేయడానికి సిద్ధపడుతోంది. ఇజ్రాయెల్ను అమెరికా కలిసి సంయుక్తంగా దాడి చేస్తారు, లేదా యూరోపియన్ కలిసి దాడి చేస్తారన్నది అందరూ భావించింది. ఎందుకంటే గతంలో ఇరాక్ మీద దాడి కానీ, ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి కానీ అమెరికా స్టార్ట్ చేయడం, అమెరికా వెనకాల యూరోపియన్ దేశాలు, ఈవెన్ బ్రిటన్ బ్రెగ్జిట్ అయినా కూడా చేసినటువంటి సందర్భం ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా యుద్ధంలో దిగలేదు, కానీ అమెరికా అండతో ఇజ్రాయెల్ డైరెక్ట్ అటాక్ ప్రారంభించేసింది. భారీ ఎత్తున దాడులు చేస్తున్నటువంటి సందర్భంలో ఏకంగా ఇరాన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సైనికాధికారిని హతం చేసేసేయడంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అణు యుద్ధం వైపుకి ప్రపంచం దారి తీస్తోంది. ఇరాన్ టెంపర్ ఉన్నటువంటి కంట్రీ. ఇరాన్కి సంబంధించినటువంటి అణుస్థావరాల్ని కూల్చేటటువంటి దిశగా ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఇప్పుడు ఆపరేషన్ లైన్ పేరుతో, రైజింగ్ లైన్. ఇప్పుడు ఇరాన్ ఆల్రెడీ చెప్పింది, మా జోలికి వస్తే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి అణుస్థావరాలు ఎక్కడ ఉన్నాయో మాకు తెలుసు, దాన్ని ధ్వంసం చేస్తామని గత 3-4 రోజులుగా నేను ఆ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ వస్తున్నాను. ఇప్పుడు ఇరాన్ ఆల్రెడీ ప్రకటించేసింది ఇజ్రాయెల్ మీద దాడులు ఉంటాయి అన్నటువంటిది. అంటే వీళ్ళ అణుస్థావరాలు ధ్వంసమైన ప్రమాదమే, వీళ్ళు అణు మిస్సైల్ని తీసుకెళ్ళి ఇజ్రాయెల్ మీద వేసిన ప్రమాదమే. అట్లాగే అమెరికా ప్రస్తుతానికైతే తప్పించుకుంటోంది, కానీ మాకేం సంబంధం లేదు అన్నటువంటి ధోరణిలో, మా ప్రజలు మేము రక్షించుకుంటామన్న ధోరణిలో ఇరాన్కి తెలుసు అది అమెరికా ఇచ్చేటటువంటి సహకారం ఇజ్రాయెల్ అని. ఇప్పుడు అమెరికాకు కూడా ధమ్కి ఇవ్వడానికి ఇంకోటి, ఇరాన్ని నమ్మేటటువంటి వాళ్ళందరూ కూడా అమెరికాని విభేదిస్తారు కాబట్టి, ఇరాన్ కూడా అమెరికాతో విభేదిస్తుంది కాబట్టి అమెరికా మీద కూడా ఒక దాడి చేస్తుందా. టెహ్రాన్లో బాంబుల వర్షం కురుస్తున్నటువంటి సందర్భంలో ఈ కొత్త భయాలు, అణు భయాలు అయితే పెరుగుతున్నాయి. అణుబాంబులు వాడేటటువంటి సందర్భం అయితే వస్తోంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సిచ్యుయేషన్.